ఉత్తరాంధ్ర అన్న విశాఖ అన్న చంద్రబాబుకు ఎందుకో గానీ మొదటి నుంచి కక్షి. అందుకే విశాఖను రాజధాని చేయడానికి గత ప్రభుత్వం నడుం బిగిస్తే కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకున్నారు చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా విశాఖపై విషం కక్కిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దాడి చేస్తున్నారు. విశాఖకు వచ్చే ఆదాయాన్ని అమరావతికి తరలించేసి విశాఖను పస్తు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గ వైఖరితో జీవీఎంసీ ఖజానా ఖాళీ అయిపోయింది. కాంట్రాక్టర్లకు చెల్లించడానికి డబ్బులు లేక అధికారులు చేతులెత్తిస్తున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయాలని నిర్ణయించారు. విశాఖ నగరంపై అక్కసుతో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పట్లో కోర్టుల్లో కేసులు వేయించి విశాఖ రాజధాని కాకుండా అడ్డుకున్నారు. తద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి మోకాలడ్డారు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ఓటర్లకు గ్యాలం వేసేందుకు తాను అధికారంలోకి వస్తే విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తానని ప్రలోభపెట్టారు. చంద్రబాబు మాటలు నమ్మి ఉత్తరాంధ్ర ప్రజలు కూటమికి ఓటేశారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నిజస్వరూపం బయటపెట్టుకున్నారు. విశాఖను ఆర్థిక రాజధాని చేయడం మాట దేవుడెరుగు. విశాఖ నగర సంపద జోలికి వెళ్లకుండా ఉంటే అంతే చాలు అన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. విశాఖ నగర ప్రజల పన్నులతో జీవీఎంసీకి జమయ్యే ఆదాయాన్ని సెంట్రలైజ్డ్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ముసుగులో అమరావతికి తరలించేస్తున్నారు. జీవీఎంసీకి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని విశాఖ నగర అభివృద్ధికే ఖర్చు చేయాలి. దాన్ని దారి మళ్లించడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కానీ చంద్రబాబు నాయుడు నిబంధనలను బేఖాతరు చేస్తూ తన కలల రాజధాని అమరావతికి విశాఖ నగర సంపదను దోచిపెడుతున్నారు. దీంతో జీవీఎంసీ ఖజానాలో 50 లక్షలకు మించి నిధులు లేని దుస్థితి నెలకొంది. విశాఖ నగరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ కాంట్రాక్టు పనులు చేపట్టిన వారికి బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో జీవీఎంసీ ఉంది. అప్పులు చేసి పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు జీవీఎంసీ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా తమ బిల్లులు సాధించుకోలేకపోతున్నారు. దీంతో పాత బకాయిలు చెల్లిస్తే కాని కొత్త పనులు చేపట్టలేమని కాంట్రాక్టర్లు గుర్రుమంటున్నారు. బిల్లులు చెల్లించాలంటే తమకి 10% కమిషన్ కొట్టాల్సిందేనని అధికారులు అనధికార షరతు విధించడంతో కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. ఖజానాలో డబ్బులు లేవంటోన్న జీవీఎంసీ కొత్త పనులకు టెండర్లు పిలుస్తోంది. మీ దగ్గర డబ్బులు లేనప్పుడు కొత్త టెండర్లు ఎందుకు పిలుస్తున్నారంటూ కాంట్రాక్టర్లు నిప్పులు చెరుగుతున్నారు. చేసిన పనులకే డబ్బులు ఇవ్వలేనప్పుడు కొత్త పనులకు టెండర్లేంటని నిలదీస్తున్నారు. మరోపక్క కూటమిని గెలిపించినందుకు తమకి తగిన గుణపాఠమే చెప్పారని విశాఖ ప్రజలు ఉస్సూరుమంటున్నారు. చంద్రబాబు నాయుడికి అమరావతి అభివృద్ధి తప్ప మిగతా రాష్ట్రం గురించిన ఆలోచన లేదని మేధావులు విమర్శిస్తున్నారు. ఇది ఘోరమైన తప్పిదమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.